హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 54వ పాదము 54th పాద నేర్చుకుందాము. సోమపః అమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయః జయః సత్యసంధః దాశార్హ సాత్వతాంపతిః. సోమపః సోమరసపానము చేసేవాడు. సోమరసము అంటే ఏంటి? యజ్ఞాలలో అర్పించబడినటువంటి ఆహుతులు అన్నమాట. పానము అంటే తాగటము, సేవించడం అన్నమాట. విష్ణువు సర్వయజ్ఞాలలో ఆరాధింపబడే దేవతారూపంతో యజ్ఞాలలో అర్పించబడినటువంటి సోమరసాన్ని సేవిస్తాడు. ఆయన యజ్ఞపతి కదా విష్ణువు, కనుక ధర్మరక్షణార్థం యజ్ఞాలలో అర్పించబడినటువంటి సోమరసాన్ని సేవిస్తాడు కాబట్టి సోమపః అని అంటారు. అమృతపః అమృతాన్ని పానము చేయువాడు, అమృతాన్ని తాగేవాడనమాట. స్వస్వభావమైన పరమానందామృత రసాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా అనునిత్యము కూడా అనుభవించేవాడు. క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతాన్ని ఏం చేశారు? రాక్షసులు హరించబోయారు కదా. అప్పుడు ఆ రాక్షసుల దగ్గర నుంచి ఆ అమృతాన్ని సంపాదించి మోహిని రూపంలో దేవతలచే పానము చేయించాడు కదా. అమృతాన్ని విష్ణువు దేవతలచే ఆ అమృతాన్ని తాగించి తాను కూడా సేవించినవాడు కాబట్టి అమృతపః అని అంటారు. సోమః చంద్రస్వరూపుడు, చంద్రుని రూపములో ఓషధులను పోషించేవాడు ఆ పరమాత్మయే కాబట్టి సోమః అని అంటారు. పురుజిత్, జిత్ అంటే జయించినవాడు, పురు అంటే అనేకులన్నమాట. అనేకులను జయించినవాడు కాబట్టి పురుజిత్ అని అంటారు. పురుసత్తమః, పురువు అంటే విశ్వరూపుడు అన్నమాట. సత్తముడు అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. పురుసత్తమః అంటే విశ్వరూపుడై శ్రేష్ఠుడై ఉన్నవాడు. వినయః వినయవంతులుగా చేసేవాడు అందరినీ. వినయము అంటే దండము లేదా శిక్ష అనే అర్థం వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు? దుష్టులను శిక్షిస్తాడు కాబట్టి వినయః అని అంటారు. జయః సర్వ ప్రాణులను జయించగలవాడు కాబట్టి జయః అంటారు. సత్యసంధః సత్యమైన సంకల్పము, సంధత గలవాడనమాట. ఆయన సంకల్పం ఎల్లప్పుడూ ఏంటి? సత్యమే. ఆయన సంకల్పం ఎల్లప్పుడూ సత్యమే అవుతుంది కాబట్టి సత్యసంధః అని అంటారు. దాశార్హః, దాశ అంటే దానం అన్నమాట. దానాన్ని గ్రహించేందుకు అర్హుడైనవాడు. ఇంకొక అర్థం కూడా వస్తుంది దాశార్హ అంటే. కృష్ణావతారంలో దాశార్హ అనే వంశములో జన్మించాడు కాబట్టి దాశార్హ అంటారు. దాశార్హ అనే వంశం అంటే ఏంటి? యాదవ కులంలో జన్మించాడు కదా కృష్ణావతారంలో, కాబట్టి దాశార్హ అని అంటారు. సాత్వతాంపతిః సాత్వతులకు పతి అన్నమాట. సాత్వతం అనేది ఒక తంత్రము పేరు. సాత్వత తాంత్రికుల యొక్క యోగక్షేమాలను చూసేవాడు కాబట్టి సాత్వతాంపతిః, లేదా యదువంశ రాజులైన సాత్వతులకు నాయకుడు కాబట్టి సాత్వతాంపతిః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. సోమపో అమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హ సాత్వతాంపతిః. ఈ పాదాన్ని చిత్తా నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే చాలా మంచిది. రేపు 55వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.